క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ క్రైస్తవ జీవితంలో శిల్వ యాత్ర ధ్యానాంశాలకు దివ్యవాణి తరపున ప్రత్యేక విధంగా ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. క్రైస్తవ విశ్వాసులారా, దేవాలయ శుద్ధి అనేటటువంటిది ఒక అంశాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు కదా. తన తండ్రి ఆలయాన్ని వర్తక వ్యాపార స్థలంగా అనేక విధాలుగా చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఆయన శుద్ధి గావిస్తూ ఉన్నాడు. అసలు దేవాలయము అనగా యెరూషలేము అనే పేరు చాలా గొప్ప నామము కలిగినటువంటిది, అనేక వింతలు కలిగినటువంటిది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, అలనాడు మనకి కొన్ని చరిత్రలో తిరగ చూస్తే గౌతమ బుద్ధుడు కూడా ఒకసారి ఒక వ్యక్తి ఈ లోకానికి రక్షించేటటువంటి వాడు ఎవరు, ఎక్కడి నుంచి వస్తాడు అన్నప్పుడు కూడా ఈ గౌతమ బుద్ధుడు కూడా అలనాడు అనేక సంవత్సరాల క్రితం కూడా ఆయన యేసుక్రీస్తు జన్మించక ముందే, దాదాపుగా 500 సంవత్సరాల ముందే కూడా ఆయన ఒక ప్రవచనం చెప్పటం జరుగుతుంది. ఎవరు అంటే గౌతమ బుద్ధుడు చెప్తూ ఉంటాడు కదా, ఈ లోకానికి రక్షించేటటువంటి వాడు ఈ భూభాగంలో మధ్య ప్రాంతంలో జన్మిస్తూ ఉంటాడు. అలాగే ఆయన ఒక వ్యక్తి తన శరీరంలో కొన్ని నొసటి మీద గాయాలతో, చేతుల మీద కొన్ని గాయాలతో ఉంటాయని కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉన్నాడు. అనేక విధాలుగా మనం చరిత్రను చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యెరూషలేము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రాంతము, ప్రదేశము. ఇప్పుడు కూడా చరిత్రలో కూడా ఇక్కడ ఖగోళంలో చూస్తే భూమికి సరిగ్గా మధ్యలో ఉంది యెరూషలేము అని కూడా చాలామంది ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. టోపాలజీ, ఆ సైన్స్, ఆ యొక్క ఖగోళిక శాస్త్రం చెప్తూ ఉంటుంది కదా, యెరూషలేము అనేటటువంటి ప్రాంతంలో ఖగోళాన్ని చూస్తే భూమికి సరిగ్గా మధ్యన ఉండేటటువంటిదే యెరూషలేము. అంటే అక్కడ ఆ ప్రాంతం నుంచి లోకరక్షకుడు ఉద్భవిస్తూ ఉన్నాడని చరిత్రలో చాలా విధాలుగా మనం తెలుసుకుని ఉన్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క యెరూషలేము అనేటటువంటిది శాంతి నిలయం, హౌస్ ఆఫ్ పీస్. కానీ ఇప్పుడు ఎంత శాంతి ఉందో, ఎన్ని అలజడులో, హింసలో, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాలలో, ఆ యొక్క ప్రాంతాలలో. ఇప్పుడే కాదు, అలనాడు నుంచి కూడా యెరూషలేము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కేంద్రం. యూదులకు, ముస్లిమ్స్ కూడా ఇప్పుడు కూడా చాలా ముఖ్యమైనటువంటి కేంద్రంగా ఉంది. అయితే మనం కొద్దిగా పాత నిబంధనలో నుంచి నూతన నిబంధన వరకు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు ఈ దేవాలయ శుద్ధిని చేయటానికి అంతగా ఆగ్రుడై, కోపాగ్నుడై వారందరినీ కూడా, వర్తక వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాడు. ఎందుకంటే ఆయన ఆలయం, యెరూషలేము ఆలయం అనగా చాలా ప్రీతికరమైనటువంటిది. దేవుడు తాను ఇశ్రాయేలులను చేత పూజింపబడటానికి, ఈ లోకంలో నివాసం ఏర్పరచుకోవటానికి పుణ్యభూమిగా యెరూషలేముని ఎన్నుకున్నాడు. ప్రతి యూదుడు కూడా అందుకనే ఈ పవిత్ర నగరానికి ఏడాదికి ఒక్కసారి అయినా సరే ఖచ్చితంగా వెళ్ళి ఈ యొక్క యెరూషలేము దేవాలయాన్ని సందర్శించాలి, ఈ యొక్క ఆధ్యాత్మిక నగరాన్ని అని ఒక శాసనం ఉంది. అందుకనే పాస్కా పండుగ సమయంలో వెళ్ళి తమ విధులను నిర్వర్తించటం దేవుడు వారికి వసగినటువంటి ఒక శాసనంగా భావిస్తూ ఉంటారు ప్రతి యూదుడు కూడా. మరి ముఖ్యంగా 12 సంవత్సరాలు దాటిన ప్రతి యూదుడు తప్పనిసరిగా
యూదుల ఆచారము ప్రకారము పాస్కా పండుగకు వెళ్ళి యెరూషలేములో వాళ్ళు నైవేద్యాలు బలులు అర్పించుకుని పవిత్ర నగరమైనటువంటి యెరూషలేమును దర్శించుకోవాలి, వారు దేవుని ఆరాధించాలి అనేటటువంటిది దేవుని శాస్త్రముగా వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. అయితే క్రీస్తు పూర్వంలో మనం చూస్తే దాదాపుగా క్రీస్తు పూర్వం 900, 1000 ఆ ప్రాంతంలో అత్యంత సుందరమైనటువంటి ఈ యెరూషలేము దేవాలయాన్ని సొలొమోను రాజు నిర్మిస్తూ ఉన్నాడు. ఎంత సుందరంగా తీర్చిదిద్దాడు అంటే ప్రపంచంలో నలుమూల నుండి కూడా ఈ యెరూషలేముకు వెళ్ళి దాని నైపుణ్యతను, దానికి ఉన్నటువంటి చక్కదనాన్ని చూసుకుని మురిసిపోయేటటువంటి వాళ్ళందరూ కూడా అంతగా. ఎందుకంటే దాన్ని కట్టినటువంటి తీరు మనం చూస్తే 1,00,000 టన్నుల బంగారం అలనాడు క్రీస్తు పూర్వం దాదాపుగా 900 సంవత్సరంలో 10 లక్షల టన్నులు వెండిని, రాయిని, కలపను సమకూర్చి ఇంత సంపద కలిగినటువంటి ఆలయముగా వాళ్ళు దాన్ని నిర్మాణం చేసుకున్నారు. కాబట్టి ఆ యెరూషలేము అనేటటువంటిది ఆ యూదులకు అది ఒక పెద్ద సంపదగా పరిగణిస్తూ ఉంటారు ప్రియమైన విశ్వాసులారా. అయితే ఇక్కడ మనం చూసినట్లుగా సొలొమోను రాజు తర్వాత అతని కుమారుడు రెహోబాము పరిపాలనలో దాదాపుగా ఇజ్రాయేలు సామ్రాజ్యం 2గా చీలిపోతూ ఉంది. అప్పుడు ఈ ఇజ్రాయేల్లో ఉన్నటువంటి 12 గోత్రాలు, 10 గోత్రాలు ఉత్తర దేశం అని ఇజ్రాయేలు రాజ్యంగా పిలుస్తూ ఉంటారు. దానికి రాజధాని సమరయగా నిర్ధారణ చేసి ఉన్నారు. చివరి 2 గోత్రాల్లో యోదా, బెన్యమీను గోత్రము, ఈ 2 కూడా దక్షిణ దేశంలో ఉన్నటువంటి యోదా రాజ్యముగా పరిగణించి దానికి రాజధాని యెరూషలేముగా నామాన్ని పెట్టి ఉన్నారు. ఇప్పుడు మనకి యెరూషలేము ఎక్కడ ఉందనేటటువంటిది కదా కావాల్సింది. ఈ చరిత్రలో చూసినట్లయితే ఆ సొలొమోను రాజు తర్వాత తన కుమారుడు రెహోబాము పరిపాలనా కాలంలో ఈ యొక్క ఇజ్రాయేలు దేశం 12 గోత్రాలుగా ఉన్నటువంటిది 2 భాగాలుగా విభజించబడి ఉత్తర దేశ ఇజ్రాయేలు రాజ్యమని, దక్షిణ దేశం యోధా రాజ్యమని, ఈ యోధా రాజ్యానికే యెరూషలేము ముఖ్య పట్టణముగా, క్యాపిటల్ సిటీగా ఉన్నది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం చరిత్రలో. అయితే ఇక్కడ ఉత్తర దేశ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి రాజులు దేవుని మీద ఆధారపడలేదు. విగ్రహారాధన చేయటం, తమ సొంత రాజ ప్రతిబింబాలను అమలు చేయటం, వేరే అన్యుల యొక్క స్త్రీలను వివాహం ఆడటం, ఆ స్త్రీల ద్వారా ఉత్తర దేశ ఇజ్రాయేలు రాజ్యంలో అన్య దేవతలు పొగడటం అనేటటువంటిది దేవునికి ఇష్టం లేదు. అయితే ఈ దక్షిణ దేశం యోధా రాజ్యంలో చూసినట్లయితే ఇక్కడ మనం యెహోవా దేవుని ఆశ్రయించటం ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటాం. అందుకనే ఆహాసు రాజు, అతని కుమారుడు హిజ్కియా పరిపాలన కాలంలో మరి ఎన్ని శత్రు సైన్యాలు కూడా యెరూషలేము అనగా ఈ యూదా రాజ్యంలో ముఖ్యపట్టణమైనటువంటి యెరూషలేముకి మరి ముట్టడించినా సరే శత్రు సైన్యాలను ఆహాసు తర్వాత అతని కుమారుడు హిజ్కియా పరిపాలన కాలంలో అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా ఆ భగవంతుడు యెరూషలేమును కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. ఎంత శత్రు సైన్యం వచ్చినా, వాళ్ళకు 10 లక్షలు ఉన్నా, వీళ్ళకి 5 లక్షలు ఉన్నా, సైన్యం ఎంతో ఉన్నా సరే యుద్ధము యెహోవాదే కదా, యుద్ధము చేసేవాడు భగవంతుడే కదా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. నాకు ఎవరు లేరు, నాకు ఆస్తి లేదు, సంపద లేదు, ఎవరు నాకు తెలియదు అనుకుంటే పొరపాటే. దేవుడు నీ పక్షమున ఉంటాడా? ఎంత పెద్దవారు ఉన్నా సరే దేవుడు నీతో పోరాడుతూ ఉంటాడు, నీకు యుద్ధాన్ని గెలిపిస్తూ ఉంటాడు, నీ యుద్ధాన్ని. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఏ విధంగా ఆ యెరూషలేము ఆ యూదయ రాజ్యంలో ఉన్నటువంటి యెరూషలేమును కాపాడాడు దేవుడు ఎన్ని యుద్ధాలు వచ్చినా.
అయితే దాదాపుగా కొన్ని సంవత్సరాల తరువాత క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో ఇక్కడ ఒక వింతగా యూదా ప్రజలు అనుకోనటువంటి విధంగా ఒక ఎదురు దెబ్బ తగిలింది. అదే మనం చూస్తూ ఉన్నాం. బబిలోనియా రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఈ యెరూషలేముపై దండయాత్ర చేసి దాడి చేసి శత్రు సైన్యముతో అక్కడ ఉన్నటువంటి నగరాన్ని, ఆలయాన్ని ధ్వంసం చేసి ప్రజలను బానిసలుగా బబిలోనియాకు తీసుకుని పోయి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కాపాడినటువంటి నగరం, యూదా రాజ్యానికి ముఖ్య పట్టణము యెరూషలేము లేదు, ధ్వంసము చేయబడింది. ప్రజలందరూ కూడా, ఎందుకంటే వీళ్ళు సంవత్సరాలుగా వారి యొక్క పాపము పండిపోవటము, విగ్రహాలకు ఆరాధించటము, దేవుని లెక్క చేయకపోవటము, దేవుని మీద ఆధారపడకపోవటం అనేటటువంటి అంశాలు చాలా జరిగినాయి. ఎప్పుడైతే రెహబాము సొలొమోను రాజు తర్వాత తన కుమారుడు ఏ విధంగా ఇజ్రాయేలు 2 రాజ్యాలుగా విడిపోయినప్పుడు వారి మధ్యలో చాలా సమస్యలు వచ్చాయి. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత బబిలోనియా రాజు నెబుకద్నెజరు యెరూషలేముపై దాడి చేసి దాన్ని ధ్వంసము చేసి ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. చరిత్ర చూస్తే మరి చాలా విధాలుగా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కని విని ఎరుగని విధంగా ఒక విషయం జరుగుతూ ఉంది. ఏమిటి అంటే, మరలా 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే బబిలోనియా రాజు యెరూషలేమును ముట్టడి చేసి ధ్వంసం చేసిన తర్వాత ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వపు బ్రతుకు. అప్పుడు మనం చూస్తున్నాం కదా, దేవుడు అనేకమైనటువంటి ప్రవక్తలను పంపిస్తూ ఉంటాడు. వారిని విడిపించటానికి, వారిని నడిపించటానికి, వాగ్దత్వ భూమికి పంపించటానికి చాలా చరిత్ర మనకు తెలిసి ఉంటుంది. చాలా ప్రవక్తలు అనేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత మరలా అక్కడ సైరస్ అనేటటువంటి పారశిక, ద కింగ్ ఆఫ్ పెర్షియా సైరస్, ఆయన తన యొక్క సైన్యంతో ఈ బబిలోను దేశాన్ని, రాజ్యాన్ని ముట్టడించి ఓడించాడు. అందుకనే ఆయన క్రీస్తుపూర్వం 515 సంవత్సరంలో ఒక ఎడిక్ట్, అంటే ఒక ప్రకటన, ఒక అధికారమైనటువంటి ఉత్తరాన్ని జారీ చేసి, ఇప్పుడు బందీలుగా ఉన్నటువంటి యూదులు, ఇజ్రాయేలు ప్రజలు మరలా వారు బబిలోనులో ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు మరలా వాళ్ళందరూ కూడా యెరూషలేముకు వెళ్ళి ఆనందంగా ఉండవచ్చు అని చెప్పి ఒక ఉత్తర్వును జారీ చేసి ఉన్నాడు ఈ సైరస్ అనేటటువంటి ఒక రాజు. అందుకనే యూదులు మరలా యెరూషలేముకు వెళ్ళి తమ దేవాలయాన్ని పునర్నిర్మించుకోవటానికి అనుమతినిచ్చాడు ఈ సైరస్ అనేటటువంటి రాజు. అందుకే యూదులు ఆ నగరాన్ని, ఆలయాన్ని ఎక్కువగా ప్రేమించి ఉన్నారు. కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క రెండవసారి ఈ యెరూషలేము దేవాలయాన్ని కట్టేటటువంటి వ్యవధిని మనం చూస్తున్నట్లయితే 586 నుంచి ఈ యొక్క తర్వాత క్రీస్తు శకంలో 70వ సంవత్సరం వరకు మనం చూస్తూ ఉంటాం. రెండవ ఆలయముగా, పెద్ద ఆలయముగా ఉన్నటువంటిది ఇది మనకు ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు యేసుక్రీస్తు తాను జన్మించినటువంటి దినము నుంచి కూడా 40వ ఏట ఆయన యెరూషలేము దేవాలయంకు వెళుతూ ఉన్నాడు. మరీ తల్లి తన సాకుడు తండ్రి అయినటువంటి యేషూబు గారు ఆనవాయితీ ప్రకారముగా, ఆచారం ప్రకారముగా యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం కదా, అక్కడ మరి చక్కగా ఆయన అక్కడ ఉన్నటువంటి సిమియోను అనేటటువంటి నీతిమంతుని యొక్క పవిత్ర ఆత్మ ప్రేరణతో చాలా విషయాలు వెల్లువెరిచి ఉన్నాడు, అనగా తెలియచేసి ఉన్నాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే చరిత్ర తర్వాత మరలా యేసుక్రీస్తు 12వ ఏట, ముందుగా చెప్పుకున్నాం కదా, దేవుని శాసనం ఉంది కదా, ప్రతి యూదుడు 12 సంవత్సరాలు దాటిన వాడు యెరూషలేముకు వెళ్ళి అక్కడ పాస్కా పండుగలో పాలు పంచుకుని ఆ పవిత్ర నగరాన్ని దర్శించుకోవాలి అని. ఎందుకంటే యెరూషలేము దేవుని నగరము, ఆలయము దేవుని నివాసము. నాటి నుంచి కూడా, అనగా యేసుక్రీస్తు
జన్మించిన నాటి నుంచి మరణించే నాటి వరకు కూడా ఆయన ప్రధాన గమ్యం ఆ పవిత్ర నగరమే. అందుకని ఆయన చెప్తూ ఉంటాడు కదా, మనుష్య కుమారుడు యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళాలి. అక్కడ ప్రధాన అర్చకులే, పరిసయ్యుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత ఆయన నిందారోపణ గావించబడుతూ ఉంటాడు. సిలువ యాత్ర జరగబోతూ ఉంది. అనగా ఒక పాస్కా పరమరహస్యాన్ని మనం ఏ విధంగా జరుపుకుంటూ ఉంటాం పవిత్రమైనటువంటి వారంలో. కొన్ని సన్నివేశాలన్నీ కూడా మనం ఆ యెరూషలేము నగరంలో జరుగుతున్నటువంటి విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇలాగా తర్వాత మరలా ఉత్థానమైనటువంటి తర్వాత యేసుక్రీస్తు కూడా దాదాపుగా 40 దినాలు కూడా ఈ పవిత్ర నగరమందు చుట్టుప్రక్కల నుండే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, శిష్యులను ధైర్యపరచడానికి కూడా ఆయన ఎంతగానో శిష్యులను ప్రోత్సహించి ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ చరిత్రలో మనం చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. సైరస్ రాజు, అంటే అది ద టైమ్ ఆఫ్ పెర్షియన్ పీరియడ్, 586 నుంచి 332 సంవత్సరాలలో. అలాగే హెలెనిస్టిక్ పీరియడ్ అంటారు, ఇది కూడా 332 నుంచి 663 క్రీస్తు పూర్వమే. తర్వాత రోమన్ పీరియడ్ అంటారు, ద పీరియడ్ ఆఫ్ రోమన్స్, అది 63 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం, మరలా క్రీస్తు శకం 324వ సంవత్సరం వరకు. మనం అది క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకానికి వచ్చి ఉన్నాం. అందులోని ఇక్కడ మరి ముఖ్యంగా రెండవసారి ఆ యెరూషలేము దేవాలయాన్ని వారు నిర్మించుకుని ఉన్నప్పుడు మరలా హెరోదు రాజు ఆ యెరూషలేము దేవాలయాన్ని కొద్దిగా మరమ్మతులుగా గావించిన తరువాత మనం చూస్తూ ఉన్నాం 37 అనగా క్రీస్తు శకములో కొన్ని విధాలుగా పెద్దలు వారందరినీ కూడా చర్చించుకుని దాన్ని కొంచెం మరామతులు చేసేటటువంటి ఒక చరిత్ర మనకు కనపడుతూ ఉంది. తరువాత ఈ రోమన్స్ పీరియడ్, రోమీయులు ఈ రాజ్యాన్ని పరిపాలించారని చెప్పి ఉన్నాం కదా. అలాగే ఈ రోమీల యొక్క సమయంలో దాదాపుగా 70వ సంవత్సరంలో ఈ రెండవసారి కట్టబడినటువంటి దేవాలయం అది టైటస్ అనేటటువంటి సైనిక దళాల చేత ధ్వంసము చేయబడి ఉన్నది. ఇది ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు ఇంకా మరి ఆయన చనిపోయిన 40 సంవత్సరాలకు ఈ యొక్క దేవాలయము ధ్వంసం అవుతూ ఉంది. అంటే జీసస్ వాస్ క్రూసిఫైడ్ అబౌట్ 40 years బిఫోర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ దట్ సిటీ. ఆయన చనిపోయిన తర్వాత 40 సంవత్సరాలకు గాను ఈ దేవాలయము టైటస్ అనేటటువంటి ఒక ఆర్మీ దళము వారి చేత యెరూషలేము దేవాలయం మరలా ధ్వంసం చేయబడింది. ఇది మనకున్నటువంటి ఒక చరిత్రమైనటువంటి విధానము. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అయితే ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఇక్కడ క్రీస్తు ప్రభు దేవాలయానికి, అదే యెరూషలేము దేవాలయానికి ఆయన ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాడు కదా, ఎందుకు నా ఆలయాన్ని వ్యాపార స్థలముగా, ఈ యెరూషలేము ఆలయాన్ని వ్యాపార స్థలముగా మారుస్తూ ఉన్నారు అని ఆయన ఏం చెప్తూ ఉన్నాడు అంటే, మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, నువ్వు ఏ అధికారంతో మాకు ఆజ్ఞ ఇస్తున్నావని యూదులందరూ కూడా యేసుక్రీస్తు మీద తిరగబడ్డారు. ఆయన చెప్తూ ఉన్నాడు కదా, ఈ ఆలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో నిర్మిస్తాను. అయ్యో, మేము ఈ ఆలయాన్ని పడగొట్టడానికి మళ్ళా బబిలోనియా రాజు ఆయన ధ్వంసం చేసిన తర్వాత, అనేకమైనటువంటి వారు ధ్వంసం చేసిన తర్వాత, మా పూర్వీకులు దీన్ని కట్టి ఉన్నారు, తర్వాత మరలా మేము కడుతూ ఉన్నాం. దాదాపుగా ఇది మాకు 46 సంవత్సరాలు మరలా పడుతూ ఉంది ఈ ఆలయాన్ని, యెరూషలేం ఆలయాన్ని కట్టడానికి. ఆ యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా నువ్వు చెప్తావు, ఏ అధికారంతో అన్నప్పుడు, ఇదిగో ఈ ఆలయాన్ని మీరు ధ్వంసం చేయండి, నేను నిర్మిస్తాను అంటే, ఆయన పునరుత్థానం అనేటటువంటి ఆ యొక్క శరీరము, అనగా ధ్వంసము చేయబడేటటువంటి తన శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 3 దినాల తర్వాత తాను పునరుత్థానుడు అవుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఆలయము గొప్పదా, ఆలయములో ఉన్న దేవుడు గొప్పవాడా? ఆలయంలో ఉన్న పీఠము గొప్పదా, ఆలయం పీఠం మీద ఉన్న అర్పణ అనేటటువంటిది గొప్పదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
మనం ఎప్పుడు కూడా ఈ దేహ సౌందర్యానికి, దేవాలయ సౌందర్యానికి తావు ఇస్తూ ఉంటే, ప్రాముఖ్యతనిస్తూ ఉంటే, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే ఇవన్నీ కూడా మనల్ని దేవుడు అడుగుతూ ఉంటాడు. ఎందుకు నా ఆలయాన్ని సౌందర్యంగానే చూస్తూ ఉన్నారు, కానీ మీ హృదయములు దేవునికి దూరముగా ఉన్నాయి అనేటటువంటి ప్రశ్న వేస్తూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ యొక్క భాగములో, ఆ ధ్యానాంశ భాగములో మనం యెరూషలేము యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుని ఉన్నాం. దేవాలయము, అందుకనే కదా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ ఆలయము పవిత్రమైనటువంటి ఆలయము, మీ దేహాలు కూడా పవిత్రమైనటువంటి ఆలయాలుగానే ఉండాలి. అంటే మనం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆలయము ముఖ్యమా? ఆలయంలో ఉన్నటువంటి దేవుడు ముఖ్యమా? అంటే యూదులు ఆ తండ్రి దైవకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఆయన దేవుణ్ణిగా, మెస్సయ్యగా గుర్తించలేకపోయారు. వాళ్ళకి యెరూషలేము దేవాలయమే ముఖ్యముగా ఉంది. అది యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. అందుకనే ఈ ఆలయాన్ని పడగొట్టండి అంటే ఆయనకు తెలుసు తన మరణము గురించి. మరల తిరిగి 3 దినాల్లో నిర్మిస్తానన్నాడే. అంటే దైవకుమారుడే ముఖ్యముగా, మీ అందరికీ నేను ముఖ్యము, ఆలయము ముఖ్యము కాదు అనగా మీ ఈ ఆలయ కట్టడాలను చూస్తున్నారు, దాని సౌందర్యాన్ని చూస్తున్నారు. సొలొమోను ఏ విధంగా ఆ 10 లక్షల బంగారాన్ని పెట్టి ఉన్నాడు, 10 లక్షల టన్నులు బంగారం, అలాగే వెండి, కలప, ఇవన్నీ కూడా పెట్టి సౌందర్యంగా చేసి ప్రపంచం నుంచి వచ్చి చూస్తూ ఉన్నారు. అదే ఆలోచిస్తున్నారు. కానీ నా తండ్రి ఈ లోకానికి దైవకుమారుడుగా నన్ను పంపించి ఉన్నాడు కదా, నన్ను పట్టించుకోవటం అనగా నన్ను మీరు తిరస్కరిస్తూ ఉన్నారు. అందుకని ఆలయం ముఖ్యమా? ఆలయానికి ఉన్నటువంటి దేవుడు ముఖ్యమా? దేవుడే ముఖ్యం మనకి. ఆలయంలో ఉన్న పీఠము ముఖ్యమా? ఆలయంలో ఆ పీఠం మీద అర్పించబడినటువంటి తన శరీరమైనటువంటి స్వీయ బలి అనేటటువంటి శరీరము ముఖ్యమా? ఆ బలి, ఆ స్వీయ బలియే మనకు ముఖ్యము. ఇది విషయాన్ని తెలుసుకుందాం. కనుక ఆ యేసుక్రీస్తుని నీ కుటుంబంలో, నా హృదయంలో రక్షకుడిగా, ఆయన బలి, స్వీయ బలిగా మనం ఒప్పుకుని ఆ విధేయత చూపించినటువంటి యేసయ్యను మన జీవితంలో స్వీకరించుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.